ఇప్పుడున్న అడ్వకేట్సే కాకుండా స్టూడెంట్ అడ్వకేట్స్ ఎవరైతే స్టూడెంట్స్ గా ఉంటున్నారో వాళ్ళకి కూడా బేసిక్ ప్రొవిజన్స్ అనేవి చాలా లోపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్ ఫుడ్ లేదు, ప్రాపర్ మీల్స్ అనేవి లేవు, ఎడ్యుకేషన్ అనే సిస్టమ్ కొంచెం ల్యాక్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఓయూ క్యాంపస్ కి వెళ్తే వాళ్ళకి మెస్ అనేది ఎంత దారుణంగా ఉంది అంటే వాళ్ళు తినాలా, చదువుకోవాలా, లేకుంటే ఈ మెస్ దగ్గర గొడవ పడాలా అన్నట్టు ఉంది అనమాట. అంటే అడ్వకేట్ కే కాకుండా ప్రతి స్టూడెంట్ కి కూడా ఆ ఫెసిలిటీస్ అనేది మన బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ప్రొవైడ్ చేయాలి. ఎందుకు అని అంటే బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ హ్యాండ్ ఓవర్ లోనే ప్రతి ఒక్క కాలేజ్ అనేది ఉంటుంది. ఆ కాలేజ్ కి వాళ్ళు పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఆ కాలేజ్ వాళ్ళు ఏం ఫెసిలిటీస్ ఇస్తున్నారు, టీచింగ్ ఎలా ఉంది, వాళ్ళకి మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయని అన్ని ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళ అడ్వకేట్స్ కి కూడా చాలా బెనిఫిట్ అని అవుతుంది. అప్కమింగ్ అడ్వకేట్స్ వాళ్ళు స్ట్రగ్లింగ్ కాకుండా వాళ్ళు చురుకుగా దీని మీద ఫోకస్ చేసి ప్రాక్టీస్ మీద కానీ, ఫైలింగ్ మీద కానీ, జూనియర్స్ కానీ, ఇంటర్న్ గా కానీ వెళ్ళి వాళ్ళ లైఫ్ ని వాళ్ళు సాఫీగా చేసుకోవడానికి వీలవుతుంది. నమస్తే, నేను మీ స్వాతి కృష్ణమోని. తెలంగాణ బార్ కౌన్సిల్ ఎలక్షన్ లో నేను కంటెస్ట్ చేస్తున్నాను. నా సీరియల్ నెంబర్ వచ్చేసి 178. మీరందరూ నాకు ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓటు వేసి నన్ను గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.